వేడి వేడి బొక్కల చారు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ బొక్కల చారు కదండి బలం, మంచి బొక్కలకు బలం. తయారు చేసుకునే విధానం చూద్దాం. బొక్కల చారు తయారు చేసుకునే విధానం. అందుకు ఈ మటన్ లేలిన బొక్కలండి. ఈ బొక్కలతోటి చారు చేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 4 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు నూనె వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల సగం నూనె వేసుకున్నాం. ఇప్పుడు నూనె వేడైనాక హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా మంచిగా వేగినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయలు మంచిగా వేగినాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. అర స్పూన్ పసుపు బొక్కలలో కూడా కలుపుకున్నానండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఈ బొక్కలు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న బొక్కలు. ఇప్పుడు కారం అండి అందులో కొంచెం వేసుకున్నా కదండి. 1 స్పూన్ టేబుల్ స్పూను కారం, లేదా మీరు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోరండి. ఇప్పుడు ఉప్పు 1½ స్పూన్ ఉప్పు, బొక్కలు మంచి ఉప్పు కారంలో నాన్నే కదండి ముందే. ఇప్పుడు ఏం అవసరం లేదు పట్టకుండా. ఇప్పుడు కట్ చేసుకున్న 3 టమాటాలు, టమాటా కొంచెము సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనిద్దాం. బొక్కల చారులకు పిండి, బియ్యం పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు అండి. 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి, కొన్ని నీళ్ళు వేస్తూ జారుడుగా కలుపుకోవాలండి. పిండి ఇట్లా జారుడుగా కలుపుకోవాలి, పిండి ఉండలు లేకుండా. ఇప్పుడు మూత తీసి మధ్యలో కూడా ఇంకోసారి కలిపిందండి, లేకపోతే అడుగంటుతుంది. టమాటా కొంచెము సాఫ్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు చింతనీళ్ళు వేసుకుందాం, చింతపండు రసం. ఇప్పుడు నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ చూసుకొని వేసుకోవాలి. చాలండి నాకు చారు ముక్కల దప్పడము. ఇది బాగా మసలనియాలి మూత వేసుకొని. ఒక 20 నిమిషాల తర్వాత మంచిగా మసలింది చారు. ఇప్పుడు కలుపుకున్న శనగపిండి అలా వేసుకోవాలి. ఇగో ఇట్లా చిక్కగా కాకుండా పలసగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బొక్కల దప్పడము రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.